ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। 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 హరే కృష్ణ. ఈనాటి భగవద్గీత క్లాస్కి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈరోజు మనము 7వ అధ్యాయము 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు చెప్పుకుంటాం. మనం భగవద్గీత యథాతథము 13 అధ్యాయం నుంచి మనం ఈ రోజున ఈ యొక్క 7వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు ఈరోజు మనం క్లాస్ చెప్పుకుంటాము. శ్లోకం చదువుతారా ఎవరైనా? హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ మాతాజీ. త్రిభిర్గుణమాయేహు భావైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాపి జనాతి మామేభ్యః పరమవ్యయం. హరే కృష్ణ గురు. మాయ యొక్క త్రిగుణములచే భ్రమకు లోనై ఈ లోకములోని జనులు అనస్వరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు. శాస్త్రం చెప్తుంది, కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుంటాం చాలా కష్టం. ఎవరికి కష్టం అవుతుందంటే ఎవరైతే మాయకి లోనవుతారో. ఈ త్రిగుణాలు అంటారు, త్రిగుణాలు భ్రమ అన్నమాట. ఈ త్రిగుణాలు అంటే ఏంటంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఏదైతే ఈ గుణాలలోనే ఉంటారో వారికి సనాతనమైన నా గురించి తెలుసుకోలేకపోతున్నారు. సనాతనం అంటే ఏంటంటే అతి పురాతనమైనది. ఇంకా చెప్పాలంటే ఆది లేదు అంతము లేనిదే సనాతనము అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఎప్పటివాడు అంటే సనాతనమైన వాడు. ఆయన కేవలము ద్వాపర యుగానికి చెందినవాడే కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఎవరు తెలుసుకోలేకపోతున్నారు అంటే ఎవరైతే మోహితులవుతారో ఈ భౌతికమైన వస్తువుల పట్ల, ఈ భౌతికమైన జీవితం పట్ల, ధనం పట్ల, స్త్రీ పట్ల, ఈ కొన్ని విషయాల పట్ల అంటే ప్రాపంచిక విషయాల పట్ల ఎవరైతే మోహితులై ఉంటారో వారు
భగవంతుని తెలుసుకోవటం చాలా కష్టం. అంటే భగవంతుని యథార్థంగా తెలుసుకుంటం చాలా కష్టం. అందుకే కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకుంటం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. కానీ ఎవరు అర్థం చేసుకోగలరో కూడా చెప్తున్నారు. ఎవరు అర్థం చేసుకోలేరో కూడా చెప్తున్నారు మనకి రానున్న శ్లోకాల్లో. ఒక్కసారి ఈ 13వ శ్లోకంలోని భాష్యాన్ని మన క్లాస్‌లో ఉన్న ఎవరైనా చదువుతారా? ఎవరైనా చదవగలరా? ఎవరి దగ్గర భగవద్గీత ఉందా? హరే కృష్ణ గురుజీ. ధన్యవాదాలు గురుజీ. హరే కృష్ణ. నేను నా దగ్గర భగవద్గీత ఉంది గురుజీ, చదువుతాను. చదవండి. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యముకి జై. సమస్త ప్రపంచము త్రిగుణాలములచే మోహింపజేయబడిచున్నది. అట్టి త్రిగుణాలచే మోహమునకు గురి అయిన వారు శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతికి పరమైన వాడని ఎరుగజాలరు. భౌతిక ప్రకృతి ప్రభావము నందున ప్రతి జీవియు ఒక ప్రత్యేకమైన దేహమును మరియు తత్సంబంధిత కర్మలను కలిగి ఉండును. గుణములను అనుసరించి కర్మల యందు చరించు మనుజులు 4 రకములుగా నుందురు. సత్వగుణమునందు సంపూర్ణముగా నిలిచియుండువారు బ్రాహ్మణులు. రజోగుణమునందు సంపూర్ణముగా నిలిచియుండువారు క్షత్రియులు. రజస్తమో గుణములను కలిగి ఉండువారు వైశ్యులు. కేవలం తమో గుణములను నందుండువారు శూద్రులు. శూద్రుల కన్నను నీచులైన వారు జంతువులు లేక పశుప్రాయ జీవునలు అనబడుదురు. కాని సమస్తమునకు ఈ ఉపాధులన్నీయును అశాశ్వతములు. బ్రాహ్మణుడైనను, క్షత్రియుడైనను, వైశ్యుడైనను, శూద్రుడైనను లేక ఇంకేదైనను ఈ జీవితము తాత్కాలికమైనది. ఈ జీవితము తాత్కాలికమైనను దీని పెదప మనకు ఏ జన్మ లభించునో ఎరుగలేము. ఒక్క నిమిషం. ఇక్కడ చాలా చక్కగా మనకి చెప్పడ్డారు. ఎలా అంటే 4 రకాలైన వారు ఉంటారు. ఎవరు ఈ 4 రకాలు అనేది మనకు చాలా చక్కగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, అలాగే శూద్రులు. ఈ త్రిగుణాలు అంటే ఈ 3 గుణాలు అన్నమాట. అంటే ఈ ప్రకృతిలో అంటే ఈ భౌతికమైన జీవితంలో జన్మించిన ప్రతి ఒక్కడు కూడా ఈ 3 గుణాలను అనుసరించే వారి కర్మలను చేస్తారని చెప్పేసి ఈ ఒక్క శిలా ప్రభుపాదుల భాష్యంలో మనకి తెలియజేస్తుంది అనమాట. ఏ విధంగా సత్వగుణము అంటే శాంతంగా ఉండగలిగితే వారు భగవంతుడికి విగ్రహారాధన చేయగలరు, సమాజంలో గురుస్థానం ఉండగలరు, వారే బ్రాహ్మణులు అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది అనమాట. ఇకపోతే రజోగుణము అంటే క్షత్రియులు, అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజ్య పరిపాలన చేసేవాళ్ళు, పూర్వమైతే యుద్ధాలు చేసేవాళ్ళు, రాజ్య పరిపాలన చేసేవాళ్ళు, వీళ్ళందరినీ క్షత్రియులుగా మనం చెప్పంటారు. ఇకపోతే వైశ్యులకి ఏ గుణం ఉంటుందంటే రజోగుణము ప్లస్ తమోగుణం 2 కలిపి ఉంటుంది వైశ్యులకి అని చెప్తున్నారు. ఇకపోతే ఓన్లీ తమోగుణం ఉండేది ఎవరికంటే శూద్రులు. ఇకపోతే వీళ్ళకి నీచమైంది ఏంటంటే జంతువులు అనమాట. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమేనంట. చూడండి, జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే బ్రాహ్మణ జన్మే చాలా గొప్పది అనుకుంటారు. నిజమే, బ్రాహ్మణ జన్మే చాలా గొప్పది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అది కూడా తాత్కాలికమని చెప్తుంది భగవద్గీత అనమాట. అందుకని కృష్ణుడు గుణాతీతుడు అంటారు ఆయన్ని. అంటే త్రిగుణాలకి, అంటే ఏ గుణానికి కూడా సంబంధించిన వాడు కాదు కృష్ణుడు. అలాగే కృష్ణ భక్తులు కూడా ఎలా ఉండాలంటే త్రిగుణాతీతులై ఉండాలి. అంటే వీరికి సత్వగుణంతో సంబంధం లేదు, రజోగుణంతో సంబంధం లేదు, అలాగే వీరికి తమోగుణంతో సంబంధం లేదు. అంటే కృష్ణుడు గుణాతీతుడు, కృష్ణ భక్తులు కూడా గుణాతీతులు, అంటే త్రిగుణాతీతులు. అంటే వీరి గుణాలు వర్తించవన్నమాట. అంటే దీనికన్నా హైయెస్ట్ స్టేజ్ అన్నమాట. బ్రాహ్మణ కాదు, క్షత్రియ కాదు, వైశ్య కాదు, శూద్ర కాదు, ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, నేను కృష్ణుడికి దాసుణ్ణి. ఇంకా చెప్పాలంటే వైష్ణవులు అంటారనమాట. ఏంటి అంటే దీనికి ఈ గుణాలకి పరమైన వారు. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేది కూడా తాత్కాలికమే.
ఏది ఇక్కడ జన్మ తీసుకున్న తర్వాత వాడు ఒక ప్రత్యేకమైన కుటుంబములో, ఒక పలానా కుటుంబములో, పలానా ఊరిలో, పలానా వంశంలో అతను జన్మ తీసుకుంటాడు. ఇది కూడా తాత్కాలికమే. కానీ వాట్ ఈజ్ అవర్ రియల్ ఐడెంటిటీ? అసలు మనం ఎవరమంటే, మనము స్వతహాగా మనందరము కూడా భగవంతుని యొక్క సేవకులము. ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలన్నమాట. అందుకని చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకుంటారు. ఎవరి గురించి? కృష్ణుడి గురించి, కృష్ణ భక్తి గురించి అన్నమాట. చెప్తున్నారు కదా, ఎవరైతే త్రిగుణములచే భ్రమకు లోనవుతారో ఈ లోకములోని జనులు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు అనేది ఈ శ్లోకంలో చాలా చక్కగా శ్రీకృష్ణ భగవానుడు మనకి అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని కేంద్రంగా చేసుకొని అర్జునుడికి మరియు సమస్త లోకానికి కూడా ఈ ఒక బోధన చేస్తున్నాడు అనమాట. కంటిన్యూ చేయండి ప్రభు. హరే కృష్ణ గురుజీ. మాయావశమున దేహ భావనకు లోబడిని మనల్ని మనము భారతీయులను గనో, అమెరికా వాసులను గనో, లేక బ్రాహ్మణులను గనో, హిందువులను గనో, మహందీయులను గనో భావించుచుందుము. ఈ విధముగా త్రిగుణములచే బంధితులమైనచో మనము ఆ గుణముల వెనుకనున్న భగవాన్ని మరుతుము. కనుకొనే త్రిగుణములచే మోహనము నొందిన జీవులు భౌతిక నేపథ్యము వెనుకనున్నది తానే అనుచు ఎరుగుజాలుకున్నారని శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నాడు. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. చూడండి ఎలా ఉంటుందంటే, మాయావశమున దేహభావానికి లోబడియే మనలో మనము నేను ఇండియన్ అని, నేను అమెరికన్ అని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. హిందువులని, మహమ్మదీలని చెప్పు. కానీ ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిన భౌతికమైన జ్ఞానం. కానీ ఆత్మ జ్ఞానం ఏమిటంటే, ఆత్మకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, దేశం లేదు. ఒక యువరాజు, అందులో ఎటువంటి సందేహం లేదు. మేబీ ఆ యువరాజు కొన్ని లోపాలు ఉన్నప్పుడు కూడా మన యువరాజు అని అంటారు. అర్థమైందా? అందులో సందేహమే లేదు. ఆ రాజుకుడికి కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, అతను కొన్ని తప్పులు చేసినప్పుడు వాడు యువరాజు అంటారు, కానీ వాడి పనికిరాని వాడు అంటారు. క్షత్రియుడు అంటారు, కానీ వాడు శూద్రుడు ఎవరు అంటారు. అలాగే భగవంతుడు అంశలైన మనందరం కూడా, భగవంతుడి సంతానం మనందరం కూడా ఉన్నతమైన వాళ్ళమే. అయితే ఇక్కడ జన్మ తీసుకున్న తర్వాత, అంటే ఏదో కారణం చేత కొన్ని తప్పులు చేయటం వల్ల ఈ భగవంతుడి లోకాన్నించి మనము ఈ భూలోకానికి జన్మ తీసుకున్నప్పుడు ఇక్కడ సస్టైనబిలిటీ, అంటే ఇక్కడ జీవించాలి కాబట్టి ఈ జీవించడానికి కూడా ఐడెంటిటీ కావాలి, ఒక ఐడి కార్డు కావాలి ఇక్కడ జీవించాలంటే. ఇక్కడ జీవించడం కోసం మళ్ళీ ఎక్కడ, ఏ తల్లి గర్భంలో జన్మించాలి, ఏ కులంలో జన్మించాలి, ఏ ప్రాంతంలో జన్మించాలి, ఏ దేశంలో జన్మించాలి అనే దానికి కూడా అక్కడ డిసైడ్ అవుతున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు డిసైడ్ చేస్తారనమాట. అంటే పూర్వజన్మ చేసుకున్న కర్మానుసారంగా ఈ జన్మలో ఆ వ్యక్తి ఆ విధంగా పుడతాడు, ఆ విధంగా పేదరికాన్ని అనుభవిస్తాడు, అలాగే అష్టైశ్వర్యాలను అనుభవిస్తూ ఉంటాడు. మనం చూస్తూ ఉంటాం, ఒక పేదరికంగా అనుభవించిన వాడు తర్వాత ఫ్యూచర్లో అష్టైశ్వర్య స్థాయికి వెళ్తాడు. కానీ ఒక అష్టైశ్వర్య స్థాయి అనుభవించిన వాడు చివరిలో పేదరికానికి వెళ్తాడు. ఇదంతా కూడా కర్మానుసారం జరుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఆత్మజ్ఞానం అంటాం, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఆత్మజ్ఞానం అంటాం అనమాట. అది అయితే భౌతికంగా ఏమనుకుంటారు, భౌతికంగా చాలా చాలా చెప్తుంటారు అనమాట. అంటే భౌతికమైన విషయాలు చెప్పుకుంటానికి కాదు, భగవద్గీత జ్ఞానము ఆత్మజ్ఞానం తెలుసుకుంటానికి. అందుకని కృష్ణుని గురించి, కృష్ణ భక్తి గురించి తెలుసుకోవాలంటే అది అందరికి కూడా సాధ్యమయ్యే పని కాదు. ఎవరు తెలుసుకోలేకపోతున్నారంటే, కృష్ణుణ్ణి యథార్థంగా తెలుసుకుంటాం చాలా కష్టం. కానీ రానున్న శ్లోకాలు చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు, ఎవరు ఆయన గురించి తెలుసుకోగలుగుతారు, ఎవరు తెలుసుకోలేరు కూడా రాబోయే శ్లోకాలు మనకి చక్కగా చెప్పబోతున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, హరే కృష్ణ. ఈ నెక్స్ట్ శ్లోకం చదవండి. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి మాయ అధిగమించడుకు చాలా కష్టతరమైనది. కానీ
నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు. ఇక్కడ అందరూ అంటారు మాయ పట్టుకుంది, మాయ పట్టుకుంది. మాయ కూడా భగవంతుడి యొక్క బాహ్య శక్తే, ఎటర్నల్ పవర్. అంటే బాహ్య శక్తే ఏది మాయ అనేది అన్నమాట. ఓకే, ఈ మాయ కూడా భగవంతుడి యొక్క బాహ్య శక్తి, అందులో ఎటువంటి సందేహం లేదు. దీన్ని దాటడం కోసం చాలా కష్టతరమైనది చెప్తున్నారు. ఎందుకు కష్టతరం అంటే రైలు పట్టాలు 2 ఉన్నాయి. 2 రైలు పట్టాలు చూడటానికి చాలా చక్కగా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. కానీ కొద్ది ముందుకెళ్ళి తెలుస్తుంది అనమాట. ఒకటో ఇలా వెళ్తుంది, ఒకటో ఇలా వెళ్తుంది అనమాట. చూడటానికి మాత్రం 2 పట్టాలు సమానంగానే ఉన్నాయి. కొంతగానో ట్రావెల్ చేసిన తర్వాత తెలుస్తుంది అనమాట ఏది ఎటు వెళ్ళాలని చెప్పేసి. అలాగే స్ట్రైట్‌గా ఎప్పుడు రైలు పట్టాలు ఉండవు. మీరు చూస్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా క్రాస్ అవుతూ ఉంటాయి అనమాట. అట్లాగే మనము కూడా చెడు పని చేస్తున్నప్పుడు ఇది మనకి మంచి పని చెప్తుంటుంది మన మనసు. అదే పెద్ద మాయ. మన మనసు ఎలా ఉంటుందంటే చెడు చేస్తుంటే పర్లేదు ఇది మంచిదని చెప్తుంది, మంచి చేస్తుంటే చెడు అని చెప్తూ ఉంటుంది అనమాట. అందుకే మన మనసే మనకి శత్రువు అని చెప్తున్నారు అందరూ కూడా. ఇది చాలా ప్రమాదము ఈ మాయని ఏది దాటతం కష్టం కూడా. కానీ నాకు శరణాగతి పొందిన వారు సునాయాసంగా దాటిపోగలరు. చూసావా? అంటే ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. పరిష్కారం లేదని మాత్రం ఎవరు కూడా అనుకోవద్దు. కానీ ఆ సమస్యకి పరిష్కారం కోసం మనం ప్రయత్నిస్తున్నామా లేదా అనే దాని మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే మన మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అర్థమైందా? అంటే ఒక ముసల్మాన్ కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి రాష్ట్రపతి దాకా వచ్చిన అతను ప్రయత్నం చేశాడు, గుర్తుపెట్టుకోవాలి. ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండి పూర్వజన్మ ప్రారంభ కర్మలు కూడా తీరిపోయి అతనికి మళ్ళీ కూడా స్వస్థానం అంటారన్నమాట. అంటే అతని ఒక నిజమైనటువంటి స్వభావం, నిజమైనటువంటి ఒక కీర్తి అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. అది అందుకని ఎవరికి కష్టతరం కాదు, ఎవరికి కష్టం అంటే ఇక్కడ చెప్తున్నాను. ఎవరైతే భగవంతుడు శరణాగతి పొందుతారో, ఎవరైతే భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారో తప్పకుండా వారికి భగవంతుడి కృపా కటాక్షము తప్పకుండా ఉంటుందన్నమాట. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు అనే దాని గురించి చాలా చక్కగా మనకి శ్లోకంలో చెప్తున్నారు. ఈ 15 శ్లోకం చదవండి. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా ప్రహృతు జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. 4 రకాల మనుష్యులు నాకు శరణాగతి చెయ్యరు. ఇక్కడ చాలా క్లియర్ చెప్తున్నాడు శ్రీకృష్ణ. 4 రకాల మనుషులు నాకు శరణాగతి చెయ్యరు, అంటే శరణాగతి పొందరు. ఎవరు వాళ్ళు? జ్ఞానము లేనివారు. ఎవరు వాళ్ళు? జ్ఞానం లేనివారు. నన్ను తెలుసుకునే సామర్థ్యం ఉన్నా కూడా సోమర్థనంలో తమ నిమ్మన స్థాయి స్వభావాన్ని అనుసరించేవారు. సామర్థ్యం ఉంది అంటే ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. జనరల్గా ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడికి ఏముంటుంది? సామర్థ్యం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొద్ది గొప్ప జ్ఞానం ఉంటుంది. అయినా కూడా సోమరితనంలో ఉండి అతను అది మర్చిపోతాడు. ఇకపోతే భ్రమకు గురవుతాడనమాట. వాడికి బుద్ధి భ్రమ గురవుతాడనమాట. అంటే ఈ భౌతికమైన విషయాల పట్ల భ్రమలో ఉంటాడు. భ్రమ ఎలా ఉంటాడంటే నేను సినిమా హీరోని అవుతాను, లేకపోతే నేను ముఖ్యమంత్రిని అవుతాను, నేను ప్రధానమంత్రిని అవుతాను, లేకపోతే ఇంజనీర్ అయిపోతాను. అరే నాయన, ఇంజనీర్ అవ్వాలి, ముఖ్యమంత్రి కరెక్ట్, మంచిదే, కరెక్టే. అవ్వటం కోసం నువ్వేం చేయాలి అంటే నేను ఖాళీ కూర్చొని డాక్టర్ అయిపోవాలి, నేను సీఎం అయిపోవాలి, నేను పిఎం అయిపోతారా? లేదు కదా. ఇదే భ్రమ అంటే. చాలామంది ఏం చేస్తారంటే బుద్ధి భ్రమ అంటే వాడి బుద్ధి ఏమవుతుంది? బుద్ధి నశించిపోయి వాడు ఎప్పుడు భ్రమలో ఉంటారు. నేను సినిమా హీరోని అవుతాను, లేకపోతే నేను సైంటిస్ట్ని అవుతాను, లేకపోతే నేను సీఎం అవుతాను. కరెక్టే, ఎప్పుడు అవుతావు అంటే అవ్వటం మంచిదే, కానీ అవ్వటానికి నువ్వేం చేస్తున్నావు అంటే ఏమీ చేయట్లేదు. చూసారా? ఏమీ చేయట్లేదు. అటువంటి వాడు కూడా భగవంతుడికి శరణాగతి పొందలేడు. 3 రకాలైపోయి. ఇంకోడెవడు ఆఖరిగా అసురీ ప్రవృత్తి గలవారు, అంటే రాక్షసమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు.
ఎన్నటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందలేరు. అంటే 4 రకాల మనుషులు భగవంతుడు శరణాగతి పొందలేరంట. ఎవరు? జ్ఞానం లేని వారు, నన్ను తెలుసుకునే సామర్థ్యం ఉన్నా కూడా ప్రయత్నించలేరు, అంటే సోమర్ధనంలో ఉండేవారు, బద్ధకస్తులు. అర్థమైందా? అలాగే బుద్ధి భ్రమ గురయ్యేవాడు, అలాగే అసురు ప్రవృత్తి అంటే ఏంటి, రాక్షసమైన స్వభావం కలిగిన వాడు. ఈ 4 రకాల తరగతుల వారు భగవంతుడికి ఎప్పుడూ కూడా శరణాగతి పొందలేరు. అంటే వీళ్ళు మళ్ళీ జన్మలు తీసుకోవాల్సింది, జన్మ మృత్యు జరావ్యాధి, జన్మించాలి. అలాగే జరావ్యాధి అంటే వ్యాధులు బారిన పడాలి, మళ్ళీ మరణిస్తూనే ఉండాలి. కానీ మళ్ళీ జన్మ తప్పకుండా మానవ జన్మ వస్తుందని గ్యారంటీ లేదు, గుర్తుపెట్టుకోవాలి. అది అందుకనేనంటే ఈ యొక్క మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది, మానవ జన్మ ఎన్నో ఉన్నతమైనది. కాబట్టి ఈ జన్మలోనే మన భగవంతుడు శరణాగతి పొంది కృష్ణ రామ నారాయణ వాసుదేవ అంటూ కనుక మన శరీరం విడిచిపెడితే ఇక మనకి జన్మ లేదు అని శాస్త్రం చెప్తుంది. వేదం యొక్క ఉద్దేశం అదే, వేదాంతం యొక్క ఉద్దేశం కూడా అదే. వేదం యొక్క ఉద్దేశం కేవలం ఒక సమస్య కోసం పూజ చేసుకొని మనం పబ్బం గడుపుకుంటానికి కోసమే కాదు వేదం యొక్క ఉద్దేశం. వేదం యొక్క ఉద్దేశం అంటే ప్రతి మనిషికి తెలుసో తెలవకో కష్టం వస్తుంది, తప్పులు చేస్తూ ఉంటాడు. ఆ తప్పులు సరి చేసుకుంటానికి ఈ కష్టానికి ఈ పూజ ఉంది, ఈ సమస్యకి ఈ పూజ ఉంది, ఈ తప్పుకి ఈ పరిష్కారం ఉంది, ఈ పాపానికి పరిష్కారం ఉందని చెప్పేదే వేదము. అయితే వేదం యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ప్రతిసారి నువ్వు తప్పు చేస్తూ, ప్రతిసారి పాపం చేస్తూ నువ్వు సమయమంతా వృధా చేయొద్దురా నాయనా. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మెడిసిన్ తీసుకున్నావంటే అది తగ్గిపోవాలి. అలాగే వేదములో కూడా అంటే నువ్వు చేసిన పాపాలని ప్రక్షాళన చేసుకుంటానికి వేదం అనే ఒక కర్మకాండ పూజను ఇచ్చారు. కానీ వేదాన్నే పట్టుకుని ఉండబాకురా నాయన, వేదం నుంచి వేదాంత స్థాయికి ప్రతి ఒక్కరు ఎదగాలని చెప్పి ఆదిశంకరాచార్య కూడా చెప్పారనమాట. అది మన శిల ప్రభుపాదులు వారు చెప్పారు. అలాగే ఎంతోమంది ఉన్నతమైనటువంటి వైష్ణవులు ఎంతోమంది చెప్పారు, రామానుజారు చెప్పారు మనకి. అలాగే వేదవ్యాస భగవానుడు చెప్పాడు, నారదుడు చెప్పాడు, మనం చూసామన్నమాట. సుఖదేవ మహర్షి కూడా చెప్పారన్నమాట. అందుకని కేవలం నేను ఒక తప్పు చేస్తాను, లేదా ఒక పాపం చేస్తాను, నేను మళ్ళీ దానికి పూజ ఉంది కదా, పరిష్కారం ఉంది. పరిష్కారం ఉంది, వేదంలో ఉంది. కానీ ఎంతకాలం నువ్వు సమయాన్ని వృధా చేస్తావు? ప్రతిసారి తప్పు చేయటం, మళ్ళీ పూజ చేయటం, మళ్ళీ తప్పు చేయటం, మళ్ళీ పూజ చేయడం, మళ్ళీ పాపం చేయడం, మళ్ళీ పూజ చేయడం. ఇది కాదు నాయన. ఇది కూడా ఒక అర్థం అసురీ ప్రవృత్తి అని అంటారు. ఇది రాక్షసమైన స్వభావంలో చేస్తారన్నమాట వీళ్ళ. కానీ దైవీ స్వభావం వాడు ఏం చేస్తాడు సార్, దైవ గుణాలు ఏం చేస్తారంటే, అయ్యా నేను తెలుసో తెలియకో తప్పు చేశాను కాబట్టి నేను ఇప్పుడు దానికి సంబంధించిన ఒక పూజ చేసుకుని ఇక నుంచి ఏ తప్పు చేయను. ఇక నుంచి నీవు ఏ విధంగా జీవించమన్నావో ఆ విధమైన జీవన విధానాన్ని నువ్వు భగవద్గీతలో అర్జునుడిని కేంద్రంగా చేసుకుని సమస్త మానవాళికి, సమస్త జీవులకి బోధించావు కదా, తప్పకుండా నేను అది అనుసరిస్తాను ఆయన. ప్రాయశ్చిత్తం అనేది ఏంటంటే గ్రేటర్ దాన్ యజ్ఞ. ప్రాయశ్చిత్తం అనేది ఇస్ అ గ్రేటర్ దాన్ యజ్ఞ అనమాట. యజ్ఞం కన్నా గొప్పదన్న ప్రాయశ్చిత్తం, గుర్తుపెట్టుకోవాలి. ప్రాయశ్చిత్తం సరెండరింగ్, చూడండి, సరెండరింగ్ అనమాట. అది అటువంటి వాడు దైవీ గుణం ఉన్నవాడు అనమాట. ఏం చెప్తాడంటే, ఇక నుంచి నాకు ఏమొద్దు నాయన, నువ్వు ఏ విధంగా జీవించమన్నావో నేను ఆ విధంగా జీవిస్తాననేవాడు దైవీ గుణం ఉన్నవాడు. మరి అసురీ ప్రవృత్తి అంటే రాక్షస గుణం ఏం చేస్తాడు వాడు, ఇంకెంతప్పటికి ఇదే పని అనమాట. తప్పు చేయటం, మళ్ళీ పూజ చేయటం, తప్పు చేయటం, మనం పూజ చేయటం. అది అందుకని మనం చూసాం కదా, రావణాసుడు ఏ విధంగా, శివుడికి గొప్ప భక్తుడే రావణాసుడు. శివుడికి రావణాసుడు చాలా గొప్ప భక్తుడు. కానీ సాక్షాత్తు భగవంతుడు రాముడు వస్తే రాముడు శరణాగతి పొందగలిగాడా? లేదు కదా. పోనీ అర్థం చేసుకోగలిగాడా? చేసుకోలేకపోయాడు కదా. ఈ శ్లోకంలో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అసురీ ప్రవర్తి గల వారిని చెప్పడానికి రావణాసురుడి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అది మరి చివరికి వాడి పరిస్థితి ఏమేమి చూసాం కదా మనం. అది అందుకని ఈ 4 రకాలైన మనుషులు మాత్రం ఎప్పుడు కూడా భగవంతుడికి శరణాగతి పొందలేరు అని ఇక్కడ మనకి చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాలి ఈ శ్లోకం ద్వారా. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం ఎవరు చదవండి. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ మాతాజీ. चतुर्विधा भजन्ते मां जना सुकृतिनो अर्जुन आर्तो जिज्ञासुरार्धी ज्ञानी च भरतर्षभ। ఇంత ముందు శ్లోకంలో 4 రకాలైన వ్యక్తులు నాకు శరణాగతి పొందలేరని చెప్తున్నారు. ఈ శ్లోకంలో 4 రకాలైన వ్యక్తులు
నాకు శరణాగతి పొంది నాతో భక్తితో ఉంటారని చెప్తారు. ఆ 4 రకాల వ్యక్తులు ఎవరు ఇక్కడ మనం తెలుసుకుందాం చూడండి. ఓ భరత శ్రేష్ఠుడా, 4 రకముల ధర్మపరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమవుతారు. ఎవరు వాళ్ళు అంటే ఆపదలో ఉన్నవారు. మీరు చూడండి, మొట్టమొదటి గుడి అనే ఒక ఆలోచన ఎప్పుడు వస్తుందంటే మనిషికి కష్టం వచ్చినప్పుడు. పిల్లవాడికి ఎప్పుడు వస్తుందంటే ఆలోచన తండ్రి వెళ్తున్నప్పుడు. గుర్తుపెట్టుకో. అంటే తల్లిదండ్రి గుడికి వెళ్తే ఆ పిల్లవాడు కూడా తల్లిదండ్రులు వెళ్తాడు. అలాగే వాడికి భక్తిలో అవ్వచ్చు. కానీ సహజంగా మానవులకి ఎలా వస్తుందంటే ఆపదలో ఉన్నవారు ఎక్కువ గుళ్ళకి వెళ్తూ ఉంటారు మనం చేస్తే. అంటే ఇది స్టార్టింగ్ డివోషన్, అంటే ప్రారంభంలో ఈ విధంగా భక్తి మొదలవుతుంది. ఎస్, దీనికి కూడా భగవంతుడు అప్రిషియేట్ చేస్తున్నాడు. కనీసం ఆపదలు ఉన్నప్పుడు తల్లిదండ్రికి వెళ్ళటం మంచిదే కదా. తల్లిదండ్రిని కాదండి, ఎవడో దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆడి దగ్గర మోసపోతారు కదా. అందుకని ఆపదలో ఉన్నవాడు భగవంతుడి దగ్గరికి వెళ్తే భగవంతుడు తప్పకుండా మేలు చేస్తాడు. అప్పుడు భగవంతుడు ఆనందపడతాడు. అమ్మ పోన్లే, నా ఒక భక్తుడు నా దగ్గరికి వచ్చాడు, నా అంశ నా దగ్గర వచ్చాడు చెప్పేసి భగవంతుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. ఒకరెవరు? ఆపదలో ఉన్నవారు. సెకండ్ ఎవరంటే జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు. జ్ఞానము. హూయామై, నేనెవరిని? చూసారా, ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. భగవద్గీత దానికి సమాధానం చెప్తుంది. నేనెవరిని? చాలామంది బాగా కష్టపడి నేను సైకిల్ మీద వచ్చానండి, సైకిల్ మీద 4 బట్టలు కట్టుకొని వచ్చానండి, కానీ ఇవాళ ఈ ఊరొచ్చి నేను ₹1,00,00,000 గడించానండి, కానీ అయినా సరే నాకు తృప్తి లేదని ఒక ఆలోచన వస్తుంది ఒక ఆయనకి. ఆ వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది అతనికి భగవద్గీత అంటే ఏంటి, రామాయణం అంటే ఏంటి, రాముడు ఏంటి, కృష్ణుడు ఏంటి, ఈ ధర్మం ఏంటి అని స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది జ్ఞాన సముపార్జన. అంటే జ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నారన్నమాట. ఏంటి, వీళ్ళు కూడా భగవంతుడికి శరణాగతి పొందగలరు అని చెప్తున్నారన్నమాట. మంచిది, ఇది మంచిది. ఇందులో జ్ఞానం ఏంటంటే నాకు జరిగిన ఒక అనుభవం చెప్తాను. మన గొల్లపూడిలో ఒక ప్రభు మన దగ్గరికి వచ్చి ఆయన గోశాలకు డొనేషన్ ఇచ్చి ఏం చెప్పారంటే ఎక్కడా కూడా మా పేరు రాయిద్దని చెప్పారు ఆయన. నిజంగా దట్ ఈస్ అ వండర్ఫుల్ నాలెడ్జ్ అనమాట. నిజంగా చెప్తున్నాను, అది ఎంత గొప్ప నాలెడ్జ్ అంటే మీకు చెప్తున్నాను. ఇవాళ 99% అందరూ కూడా ఏంటి కంపల్సరీగా పేరు పెట్టాలి, లేదా పేరు వాళ్ళు అడగకపోయినా కూడా గుడి వాళ్ళే చెప్తారు మీకు పేరు పెడతామండి, మీకు సన్మానం చేస్తామని. ఎందుకంటే అది చూసి 10 మంది వస్తారని. కానీ ఆయనకి వచ్చిన ఆ ఒక జ్ఞానం చూసారా, నాలెడ్జ్ చూసారా? నేను విన్నానండి, ఎక్కడన్నా గనక మన పేరు పెట్టుకుంటే గనక మళ్ళీ మనం ఈ బంధాల్లో చిక్కుపోతే నేను విన్నానండి. అందుకని ఎందుకండి ఇంక ఈ లైఫ్లో మనం ఇంకేలా వెళ్ళిపోవాలి అని చెప్పి అన్నారు సార్. నాకు అది బాగా హార్ట్ టచ్ అయిందనమాట. అది నేను గొల్లపూడిలో మన ఒక ప్రచారం మొదలుపెట్టిన తర్వాత 6 సంవత్సరాల్లో ఈజ్ ఓన్లీ 1 పర్సన్ అనమాట. ఒక్క పర్సన్ అలా వచ్చి నాకు చెప్పలేడు అనమాట. ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు. ఇది జ్ఞానం అంటే. దీన్నే మనం హోలిస్టిక్ నాలెడ్జ్ అంటాం అనమాట. దీనికి మనకి యాయాతి మహారాజు స్టోరీ తెలుసుకోవాలన్నమాట. యాయాతి మహారాజు స్టోరీ ఉంటుంది భాగవతంలో. ఏమిటంటే యాయాతి మహారాజు గొప్ప ప్రపంచ చక్రవర్తి అండి. ఈ యాయాతి మహారాజు చివరి రోజుల్లో ఆయన శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆయన్ని యమభటులు తీసుకుని వెళ్ళి అక్కడ యమధర్మరాజు దగ్గర నించోబెడతారు. నువ్వు బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైన, శూద్రుడైన అందరినీ కూడా యమభటులే వచ్చి యమపాసం వేసుకుని తీసుకొని యమలోకాన్ని తీసుకుపోయి అక్కడ యమధర్మరాజు దగ్గర, అక్కడ చీఫ్ జస్టిస్ ఎవరంటే యమధర్మరాజు, అక్కడ నించోబెడతారు. నించోబెట్టిన తర్వాత ఏ విధంగా అయితే కోర్టులో జడ్జి గారు అడుగుతారో ఆ బోన్లో నించున్న ఖైదీని ఏమయ్యా నీ గురించి చెప్పబోయని అడుగుతాడు. అడిగినప్పుడు ఇంక చెప్తారనమాట. అట్లాగే యాయాతి మహారాజు కూడా ఏంటయ్యా నీ గురించి చెప్పయ్యా అంటే యాయాతి మహారాజు ఏం చెప్పాడంటే నేను క్షత్రియునండి, నేను దానాలు చేశాను, ధర్మాలు చేశాను, ప్రజల రక్షణ ఇచ్చాను, అలాగే దేవయాని అనే ఒక బ్రాహ్మణ స్త్రీని కాపాడాను, అలాగే ఆ బ్రాహ్మణ స్త్రీ నన్ను భర్తగా కోరుకుంది, అయినప్పుడు నేను క్షత్రియునైనా కూడా నేను బ్రాహ్మణ స్త్రీని వివాహం చేస్తున్నాను అని చెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఎమ్మటేమన్నారంటే ఈయన చేసినని చెప్పాడు కాబట్టి, ఈయన పుణ్యమంతా పోయింది కాబట్టి ఈయన మళ్ళీ తీసుకెళ్లి భూలోకంలో తోసేయండి అని చెప్పారనమాట. అక్కడి నుంచి తోసారంట పైనుంచి. ఎక్కడి నుంచి? యమలోకం నుంచి తోస్తే వచ్చి కింద పడ్డాడంట. ఎక్కడ పడ్డాడంటే ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి ఆయనకు ఛాన్స్. ఎక్కడ పడ్డాడంటే ఎవరైతే ఋషులు ఉన్నారో, ఎవరైతే సాధన చేస్తున్నారో, ఏంటి తపస్సు చేస్తున్నారో వాళ్ళ దగ్గర పడ్డాడంట వచ్చి.
వీళ్ళు ఒకసారి ఉలికిపడ్డారంట. అయ్యా రాజుగారు మీరేంటండి ఇలా వచ్చారంటే, ఏముందండి నన్ను యమలోకానికి తీసుకెళ్లారండి. యమధర్మరాజు అక్కడ ఈ విధంగా చెప్పారండి. నేను చేసుకున్న పుణ్యం అంతా పోయిందండి అని చెప్తే, ఎంతన్న రాజు, ఆయన గొప్ప రాజండి. యాయాతి మహారాజు చిన్నవాడు కాదండోయ్. భాగవతం మీరు చదవండి. భాగవతంలో యాయాతి మహారాజు కథ ఎంత బాగుంటుందంటే, చాలా గొప్ప ప్రపంచ చక్రవర్తి అసల. కేవలం ఆయన చేసుకుందంటే చేసుకున్న చెప్పాడు కాబట్టి మొత్తం పుణ్యం అంతా పోయిందన్నమాట. అప్పుడు ఏం చేశారంటే, ఈ ఋషులందరూ కూడా ఆయన చేత మళ్ళీ సాధన చేయించి, ఆయనకి ఎటువంటి పేరు ప్రఖ్యాతలు లేకుండా, పూర్తి బంధాలు లేకుండా డిటాచ్‌మెంట్ తోటి మళ్ళీ ఆయన్ని భగవద్ధామని పంపించారనమాట. ఇది మనకి లో వస్తుందనమాట ఇది. ఇది ఎవరికుంటది? ఎవరో 1% ఉంటుందన్నమాట. అందరికీ నాలెడ్జ్ ఉండదు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఆపదలో ఉన్నవారు శరణాగతి పొందుతారు. అలా జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు కూడా శరణాగతి పొందగలరు. నాలెడ్జ్ అదనమాట. అంటే ఏది నాలెడ్జ్ అంటే ఇంకొకటి జ్ఞాన సముపార్జన అంటే రకరకాల పుస్తకాలు చదవడం వల్ల కూడా మైండ్ గందరగోళం అవుతుందండి. అందుకనే మనకి భగవద్గీత చదివితే గనక అన్ని ప్రశ్నలకు సమాధానాలు మనకి భగవద్గీతలో ఉన్నాయి. అర్థమైందా? సర్వ వేదసారం అంతా భగవద్గీతలో ఉంది. సర్వ శాస్త్ర సారం అంతా భగవద్గీతలో ఉంది. సర్వ ఉపనిషత్తు సారం అంతా కూడా భగవద్గీతలో ఉంది. అందుకని భగవద్గీత చదివితే చాలు, ఇంకా మనం ఏవి కూడా చదవకపోయినా కూడా మనకి సంపూర్ణమైన జ్ఞానము వస్తుంది. నెక్స్ట్ భాగవతం ఎందుకు చదవాలంటే ప్రేమ భక్తి కోసం చదవాలి. ఇస్ లవ్ డివోషన్. ప్రేమ భక్తి, భగవంతుడితో సంబంధాన్ని గట్టిగా మనము పెట్టుకుంటానికి స్ట్రాంగ్ బాండింగ్ అనమాట. బాండింగ్ బాగా సంబంధం పెట్టుకుంటం కోసం, భగవంతుడిని ఎప్పుడు నిజంగా ప్రేమించడం కోసం, ప్రేమ భక్తి కోసం మన భాగవతం చదవాలన్నమాట. అది జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవాడు తప్పకుండా కూడా ఈ విధంగా భగవంతుడు శరణాగతి. ఇకపోతే ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు, ఈ వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు కూడా వారు సంపాదన కోసం చూస్తూ ఉంటారన్నమాట. ఏంటి, వారికి కూడా శరణాగతి పొందే అవకాశం ఉంది. ఎందుకు ఉంది అంటారా వారికి? ఇక్కడ ప్రశ్న ఇచ్చి, అదేంటండి వీడు ఆడే సంపాదించుకుంటానికి వాడు భగవంతుడు శరణాగతి పొందని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ధర్మార్థ కామ మోక్షంలో అర్థ అనే పదానికి కూడా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అంటే ఏంటి, వాడు సంపాదించడానికి వాడికి అవకాశం ఉంది. వాడు సంపాదించిన డబ్బుని గనక ఆ డబ్బుని భగవంతుడి సేవకుని వినియోగిస్తే గనక అతడు తప్పకుండా శరణాగతి పొందడానికి అవకాశం ఉన్నది. అది అతను గనక ఆ సంపాదన గనక భగవంతుడి సేవకు వినియోగించకపోతే మాత్రం మళ్ళీ అతను మాయలోనే ఉంటాడు, మళ్ళీ మోహంలోనే ఉంటాడు, మళ్ళీ భ్రమలోనే ఉంటాడు. ఈ మూడో వ్యక్తి ఎవరు? ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవాడు. ఇకపోతే ఫైనల్ ఎవరంటే జ్ఞానమున స్థితిలో ఉంటారు. జ్ఞానమున స్థితిలో ఉంటారన్నమాట. ఇంకెప్పుడు కూడా జ్ఞానం అంటే ఏంటంటే ఇంత గీతా జ్ఞానము, భాగవత జ్ఞానము, భగవద్విజ్ఞానం అంటారన్నమాట. దట్ ఈజ్ ఎ ట్రాన్స్డెంటల్ నాలెడ్జ్. అంటే దివ్య జ్ఞానం అనమాట. ఇంకా ఫైనల్ స్టేజ్ దివ్య జ్ఞానం. ఎప్పుడు కృష్ణ కథలో, కృష్ణ కథ, కృష్ణ భజన, కృష్ణ ప్రసాదము, కృష్ణ దర్శనము ఏంటి, ఈ విధంగా పరితపించేవాడు నాలుగోవాడు. ఈ 4 రకాలైన వారు భగవంతుడి శరణాగతి పొందగలరని చెప్పేసి మనకి ఈ 16వ శ్లోకంలో చక్కగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. కేవలం అర్జునుడికే కాదు, అర్జునుడికి కేంద్రంగా చేసుకుని సమస్త మానవాళికి కూడా భగవంతుడు బోధిస్తున్నాడు. హరే కృష్ణ. సో 17వ శ్లోకం చదువు. హరే కృష్ణ గురూజీ, ధన్వత్ ప్రణామం. విజయ మాతాజీ. ధన్యవాద ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినా అత్యర్థ అహం స చ మమ ప్రియః. హరే కృష్ణ. ఈ అందరిలో కల్లా జ్ఞానముతో నన్ను పూజించేవారు మరియు నా పట్ల దృఢ సంకల్పముతో మరియు అనన్య భక్తితో ఉన్న వారిని అందరికంటే శ్రేష్టమైన వారిగా పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైన వాడిని మరియు వారు నాకు ప్రియమైన వారు. చూసారా, జ్ఞానముతో పూజించాలంట. అరే పూజ అంటే ఏంటి? అసలు పూజ యొక్క అర్థం తెలుసుకోకుండా పూజ చేయడం ఏంటండి? ఇక్కడ మనము ఒక విషయం, మనం ఒక లీల చెప్పుకోవాలి. మనం బృందావనంలోని ఈ గోవర్ధన లీలలో ఈ ఒక్క నందమహారాజు ఈ ఒక్క పరివారం అంతా కూడా ఇంద్రుడు పూజ చేయాలని సిద్ధమవుతూ ఉంటారు.
ఆ టైంలో కేవలం 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు అడుగుతాడు తండ్రి గారు, నాన్నగారు ఏమిటి మీరు ఎంత హడావుడిగా ఉన్నారని చెప్పి అడిగితే ఆయన చెప్తాడు, నాయన ఇంద్రుడికి పూజ నిమిత్తం మేమంతరం కూడా ఈ విధంగా ఏర్పాట్లు ఉన్నామని చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు, నాన్నగారు మన ఇంద్రుడికి ఎందుకు పూజ చేయాలని. ఇంద్రుడికి పూజ చేయకపోతే వర్షాలు పడవు నాయనా, వర్షాలు లేకపోతే పంటలు పండవు నాయనా అన్నాడు. అంటే మీరు భయంతో ఇంద్రుడికి పూజ చేస్తున్నారా అని అడిగాడు. అప్పుడు అవును, మేము భయంతోనే ఇంద్రుడికి పూజ చేస్తున్నాం అన్నాడు. అప్పుడు నాన్నగారు, భయంతో చేసే పూజ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, ఎటువంటి ఫలితం ఉండదు. అందుకని ఇంద్రుడి పట్ల మీకు ప్రేమ కలిగినప్పుడు మీరందరూ పూజ చేద్దరు. కానీ ఈలోపు మనందరం కూడా గోవర్ధనుడికి పూజ చేద్దాము. ఎందుకంటే గోవర్ధనుడు మనకి గోవులకి గడ్డిని, నీళ్ళని అలాగే నీడని అన్ని ఇస్తున్నాడు ఏంటి. అందుకని మనం గోవర్ధనుడికి పూజ చేద్దామంటే ఆ పిల్లవాడు చెప్పిన మాట తండ్రికి బాగా నచ్చింది. అప్పుడు అందరూ కూడా గోవర్ధనుడికి పూజ చేయడం జరిగింది. మనం చూసాం. ఇక్కడ ఎందుకు ఈ శ్లోకంలో ఆ కథను చెప్పానంటే, చాలామంది రకరకాలుగా పూజ చేస్తున్నారు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు చాలా క్లియర్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇంత శ్లోకం ఏం చెప్పాడు, ఏం చెప్పారు, ఆపదలో ఉన్నవారు రకరకాల పూజలు చేస్తుంటాం, మనం చూస్తూ ఉంటాం. జ్ఞానం కోసం రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అవునా? ఈ ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం రకరకాల విధంగా వాళ్ళు నాకు ఈ యజ్ఞం చేస్తే డబ్బులు కలిసి వస్తుంది అని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడే ఈ 10 శ్లోకాలు ఏం చెప్తున్నానంటే, వీరందరిలో కల్లా జ్ఞానముతో నన్ను పూజించేవారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. జ్ఞానముతో పూజించాలి. అంటే జ్ఞానం అంటే ఏంటి, అసలు పూజ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. పూజ అంటే ఏంటంటే, పూజ అంటే మనము భగవంతుణ్ణి సంతోషపెట్టడానికి చేసే కార్యాన్ని మనం పూజ అన్నాం. ఇట్ ఇస్ ఎ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావము. ఎందుకు మనం పూజ చేయాలి, ఎందుకు భగవంతుని సంతోషపెట్టాలి అంటే, అన్నీ కూడా మనకి భగవంతుని వచ్చినాయి కాబట్టి. తల్లిదండ్రులు పూజ్యనీయులు అన్నారు. ఎందుకన్నారంటే, తల్లి నుంచి తండ్రి నుంచే నీకు శరీరం వచ్చింది కాబట్టి, తల్లి తండ్రి నుంచే నీకు ఈ ఆస్తి వచ్చింది కాబట్టి, తల్లి తండ్రి నుంచే నీకు పేరు వచ్చింది కాబట్టి, నువ్వు జన్మ తీసుకున్నావు కాబట్టి కృతజ్ఞతా భావంతో తల్లిదండ్రులు కూడా పూజ్యనీయులే. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. అంటే గ్రాటిట్యూడ్ లేని వ్యక్తి, అంటే కృతజ్ఞతాభావం లేని వ్యక్తి పశువుతో సమానం శాస్త్రం చెప్తుందన్నమాట. మరి మనందరికీ తండ్రి అయినటువంటి భగవంతుడు, అంటే సర్వజీవులు తండ్రి అనేది భగవంతుడు పూజనీయుడు. ఇక్కడ అర్థమైంది. పూజ అంటే ఏమిటంటే, మన భగవంతుణ్ణి, అంటే మన తండ్రిని మనం సంతోషపెట్టే కార్యాన్నే పూజ అన్నారు. అందుకే చూడండి, మనము ముఖ్యంగా మన ఇస్కాన్ చేసే పూజలో కనుక మీరు చూస్తే కనుక, శ్రీకృష్ణ ప్రీత్యర్థం గో పూజ కరిష్యామి అని సంకల్పం చెప్తాం. శ్రీకృష్ణ ప్రీత్యర్థం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామౌళి పూజ కరిష్యామి అని చెప్తాం. అంటే ఏంటి, ఇక్కడ ఏం చేసినా కూడా భగవంతుడి ప్రీత్యర్థం, దీన్ని పూజ అన్నారన్నమాట. అందుకని ఏం చెప్తున్నాడు భగవంతుడు, జ్ఞానంతో నన్ను పూజించేవాడు. ఇది చాలా ఇంపార్టెంట్. పూజ కాదు, జ్ఞానంతో పూజించేవాడు. అది అంటే ఏంటి, అసలు ఏ విధంగా పూజ చేయాలి, పూజ అంటే ఏంటి తెలుసుకొని చేయాలి మనం. అంతేగాని వాళ్ళు చేశారని చెప్పి నేను చేయడం, ఎవరు టీవీలో చెప్పారని చెప్పేసి మనం పూజలు చేయడం కాదు. అందుకని ఏం చెప్తుంది శాస్త్రం ఏంటంటే, ఒక ప్రామాణికమైన గురువుని ఆశ్రయించి ఆ గురువు గారి యొక్క మార్గదర్శకత్వంలో మీరు భగవంతుడికి పూజ చేయండి అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్పడం జరిగిందనమాట. అది ఇకపోతే దృఢ సంకల్పముతో అనన్య భక్తితో ఉన్నవారు. అనన్య భక్తి అంటే ఏంటండి, నీవు తప్పితే ఇంక నాకెవరు లేరు నాయనా, సర్వం కృష్ణార్పణం, సర్వం కృష్ణార్పణం, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అననీయ భక్తితో నన్ను ఆశ్రయించిన వాడికి లేనివి సమకూర్చెదను, ఉన్న వాటిని సంరక్షించెదను. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో ప్రామిస్ చేస్తున్నాడు. భగవంతుడు ఎప్పుడైనా ప్రామిస్ తప్పుతాడా? పాండవులు మాట ఇచ్చాడు, పాండవులకి మాట ఇచ్చాడు, మాట తప్పాడా? లేదు. ద్రౌపదిని రక్షిస్తానని రక్షించాడా లేదా? అంటే ఏంటి,
మనకి ఎప్పుడన్నా జీవితంలో కష్టం వచ్చినప్పుడు మనం గబాలన ఎవరి దగ్గరకు పరిగెత్తకుండా ఫస్ట్ భగవద్గీత ఓపెన్ చేయాలి. ఈ 9వ అధ్యాయము 22వ శ్లోకం చదివితే ముందు మనసు కుదురుపడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలో మనం ప్లాన్ చేసుకోవచ్చు. 9వ అధ్యాయం 22వ శ్లోకం ఏం చెప్తున్నాడు ఇక్కడ? అననీయ భక్తితో నన్ను ఆశ్రయించిన వాడికి లేనివి సమకూరుస్తాను, ఉన్న వాటిని సంరక్షిస్తాను. ఇంకేంటి ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్పట్లేదు కదా. శ్రీకృష్ణ మనం ప్రామిస్ చేస్తున్నాడు. ఉన్న వాటిని సంరక్షిస్తాడు, ఉన్న వాటిని సంరక్షిస్తాడు, లేని వాటిని ఇస్తాడు. ఇంకేం కావాలి మనకి? ఇటువంటి భక్తి ఉన్న వారిని ఆయన ఏ విధంగా పరిగణిస్తాడంట? అందరికైనా శ్రేష్టమైన వాడిగా పరిగణిస్తాడంట ఆయన. శ్రేష్టమైన వాడిగా అందరూ అనుకుంటారు బ్రాహ్మణులే గొప్పవాళ్ళు, కానీ కృష్ణుడికి అటువంటి భేదం లేదు. శ్రీకృష్ణ పరమాత్మకి అటువంటి భేదం లేదు. ఆయనకి కావాల్సింది కేవలం అనన్య భక్తి, ప్రేమ భక్తి, ఇస్ లవ్. ప్రేమకు లొంగిపోతాడు అంతే. గోపికల దగ్గర ఏముందని? గోపికల దగ్గర ఏముంది? ప్రేమ, అననీయ భక్తి అన్నమాట. ఇంకేం చెప్తున్నాడు? నేను వారికి ప్రియమైన వాడిని మరియు వారు నాకు ప్రియమైన వారు. చూసారా? నేను వారికి ప్రియమైన వాడిని మరియు వారు నాకు ప్రియమైన వారు. ఎంత చక్కగా చెప్పారండి శ్రీకృష్ణ భగవానుడు అసలు ఈ శ్లోకంలో కదా. ఈ సమాజంలో ఎంతోమంది వ్యక్తులు ఎవరెవరితో కూడా సంబంధాలు పెట్టుకుని ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట కదా. కానీ కృష్ణుడితో సంబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూడండి. ఎవరైతే అననీయ భక్తితో నన్ను ఆశ్రయిస్తారో వారికి ప్రియమైన వాడంట. హరే కృష్ణ. ఈ శ్లోకం కూడా చదువుతారు ఎవరన్నా? 18వ శ్లోకం. హరే కృష్ణ గురుజీ. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానితాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామే వానుత్తమం గతిం. నాయందు భక్తిలో ఉన్న వారందరూ నిజముగా ఉత్తములే, కానీ జ్ఞానముతో ఉండి దృఢనిశ్చయము కలిగి బుద్ధి నాయందు ఐక్యమై మరియు కేవలము నన్ను మాత్రమే వారి పరమలక్ష్యంగా కలిగి ఉన్నవారు స్వయంగా నా స్వరూపమని నేను పరిగణిస్తాను. భక్తున్న వారందరూ ఉత్తమైన వారే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ జ్ఞానముతో ఉండి దృఢమైన నిత్యంతో ఉండే బుద్ధి అంతా కూడా ఆయన పట్లే ఉండి కేవలము నన్ను మాత్రమే లక్ష్యంగా ఉన్నవారు, అంటే నాను తప్పితే నా కృష్ణుడు తప్పితే ఏమి లేదు అనుకునేవాడికి ఆయన ఏమనుకున్నాడంట? స్వయంగా నా స్వరూపని ఆయన పరిగణిస్తారంట. అంటే నావాడు. సింపుల్ చెప్పాలంటే నావాడు. అదేవిధంగా నావాడు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు వరకు జరిగినటువంటి ఈ క్లాస్లో ఎవరికైనా సందేహాలు ఉన్నప్పటికీ ఎవరైనా అడిగి తెలుసుకొనవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. ధన్యవాదం గురుజీ. హరే కృష్ణ. ఈ 16వ శ్లోకంలో ఇప్పుడు మొత్తం కృష్ణుడు గురించి తెలుసుకునే వారిలో ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారంటే అర్థం కాలేదు గురుజీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు గురుజీ? అంటే ఇప్పుడు ఈ భౌతికంగా, అంటే ఏదైతే ఇప్పుడు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో కొంతమందికి ఇల్లు కావాలని, అర్థమైందా? కొంతమంది డబ్బు కావాలని, అయితే వారి కష్టాలు తీరాలని వారు 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 ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారిని ఈ విధంగా అంటారు. ఓకే. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ.